హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఇది నిరుద్యోగులకు ఎంత క్రూషియల్ టైమో అందరికీ తెలుసు, కానీ తప్పదు, ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఈ వీడియోలో నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలలో వచ్చే నోటిఫికేషన్లు, వచ్చే నెలలో వచ్చే నోటిఫికేషన్లు, విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కువ మంది ఎదురు చూస్తున్న ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను, కానీ చూసిన తర్వాత మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. మీరు ప్రాపర్ వేలో ప్రిపరేషన్ వెళ్ళడానికి కూడా ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి, అయితే మీకు వీడియోకి సంబంధించిన పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్రెడీ 783 గ్రూప్ 3 పోస్టులు, 561 గ్రూప్ 1 పోస్టులు, 1389 గ్రూప్ 3 పోస్టులు. ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది మధ్యలో ఉంది. సో ఇప్పుడు గ్రూప్ 1ది జిఆర్ఎల్ వదిలిన తర్వాత, ఆల్రెడీ వదిలేశారు కదా, 1:1 తీసిన తర్వాత గ్రూప్ 2 1:2 పిలిచి, గ్రూప్ 3 1:2 పిలిచి ఇవి క్రొనాలజికల్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లో ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. సో ఈ రిజల్ట్స్ మేలోనే వస్తాయి, కానీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మిడ్వెల్లో ఉండే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 23 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఈ 25తో కోడ్ ఇది పోతుంది. 23లో ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది, 25కు ఓట్ కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి 25 నుంచి 31 మధ్యలో నోటిఫికేషన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో ఈ ఏప్రిల్ 25 నుంచి 31 మధ్యలో తెలుసుకుందాం. ఆల్రెడీ మార్చి ఫస్ట్ వీక్లోనే టీజీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మనకు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అన్నిట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో సమర్పించాలని ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది పంపించడం అనేది జరిగింది. తద్వారా కావున దీనికి సంబంధించిన ఫైనల్ అంటే ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా టీజీపీఎస్సీకి చేరిందని చెప్పుకోవచ్చు. మార్చ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ వరకు. అయితే ఈ ఏప్రిల్ 25 నుంచి 31 వరకు వచ్చే నోటిఫికేషన్లలో మెయిన్గా ఉన్న నోటిఫికేషన్ ఎఫ్బీఓ వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. అదేవిధంగా ఎఫ్బీఓతో పాటు ఎస్ఐ పీసీ నోటిఫికేషన్, ఈ రెండు వచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. వీటితో పాటుగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కనుక న్యూస్ పేపర్ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ 6,000తో రాబోతుంది అని సమాచారం అయితే వచ్చింది. అయితే మనకు మొన్న రియాజ్ సార్ చేసిన వీడియోలో క్లియర్ కట్గా చెప్పారు, జూన్ వరకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది, 1 వీక్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత 2 వీక్స్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో 1 వీక్ గ్యాప్ వేరియేషన్స్ తోటే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. కావున ఆల్మోస్ట్ ఏప్రిల్ 25 నుంచి 31 మధ్యలో ఒక 3 నోటిఫికేషన్స్ వచ్చే ప్రాబబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి నోటిఫికేషన్ రాదా అంటే ఏప్రిల్ 25 నుంచి 31 వరకు 100కి 200% ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు దిశ న్యూస్ పేపర్లో మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది, 2000 గెజిటెడ్ ఆఫీసర్లకి వచ్చే నెలలోనే నోటిఫికేషన్ అని. ఈ 2000 గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే ఒకటి గ్రూప్ 1 క్యాడర్ ఉండొచ్చు, లేకపోతే 2 గ్రూప్ 2 క్యాడర్ ఉండొచ్చు. అంటే ఈ 2000 గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటుగా ఏఈ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ అదేవిధంగా డిఎల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక 1000 పోస్టుల వరకు గ్రూప్ 2, 400 పోస్టుల వరకు గ్రూప్ 1 ఉండే అవకాశం ఉంది. ఎవరైతే ఈసారి గ్రూప్ 2 గ్రూప్ 1లో మిస్ అవుతున్నారో వారందరూ ఇప్పటి నుంచి ఫోకస్డ్గా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్, ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఎక్కువ మంది బల్క్ ఆఫ్ పోస్టెస్తో వచ్చే నోటిఫికేషన్ డిఎస్సి అయితే, డిఎస్సి కంటే ఎక్కువ బల్క్ నోటిఫికేషన్తో వచ్చేది ఎస్ఐపిసి నోటిఫికేషన్. ఎందుకనగా ఇది 5-6 నెలల్లో అయ్యే రిక్రూట్మెంట్ అయితే కాదు, మినిమం 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్
టర్మ్లో ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. కావున ఇది 10,000 కానిస్టేబుల్ పోస్టులు, 500 పైచిలకు ఎస్ఐ పోస్టులతో ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది ఈ ఏప్రిల్ ఎండింగ్లో లేకపోతే మే ఎండింగ్లో ఈ 2 నెలల్లో మాత్రం ఈ నోటిఫికేషన్ మాత్రం మనం కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేలో నోటిఫికేషన్ ఒకవేళ వచ్చినట్లయితే ఆగస్టులో ప్రిలిమినరీ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఈవెంట్స్ ఉంటే 2026 ఫిబ్రవరి లేదా మార్చ్లో మళ్ళీ మెయిన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. కావున ఈ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే గ్రౌండ్కి వెళ్ళి తగు ప్రిపరేషన్ ప్లాన్లు అనేది ముందుకు తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇంకా ఉన్నాయా అంటే గ్రూప్ 3 పోస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ గ్రూప్ 3 పోస్టులు మే నెలలో వచ్చే అవకాశం అయితే లేదు. జూన్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మనకు సీఎం గారు పేర్కొనడం అయితే జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు ఆమోదం వస్తే వెంటనే నోటిఫికేషన్స్ వేస్తామని మన గవర్నర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా దీనిపైన దృష్టి పెట్టి ప్రిపరేషన్ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు నిరుద్యోగి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ విఆర్ఓ నోటిఫికేషన్ మనకు తెలిసిందే. 10,954 గ్రామ పంచాయతీలలో విఆర్ఓలోని ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తుందని. అయితే ఈ విఆర్ఓల రిక్రూట్మెంట్ పట్ల ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పాత విఆర్ఓ, పాత విఆర్ఏల నియామకం పూర్తయిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిగ్రీ అర్హతతో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకొని వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకుముందు ఇంటర్ ప్లస్ డిగ్రీ చేసిన వారి సంఖ్య 6,500 పైచిలకు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా 4,000 పైచిలకు పోస్టులు వస్తాయని మనం అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు వీరికి సర్వీస్ అనేది మ్యాటర్ కాబోతుంది. అనగా ఎవరైతే విఆర్ఓలుగా పనిచేసిన వారికి పాత సర్వీస్ అనేది యాడ్ కాదు అని చెప్పడం వల్ల మ్యాక్సిమం విఆర్ఓలు ఒక 1000 మంది వరకు, విఆర్ఏలు ఒక 1000 మంది వరకు మాత్రమే దీంట్లో మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కావున దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 నుంచి 8,000 వరకు విఆర్ఓ నోటిఫికేషన్ ఉండబోతుంది. ఇది 100కు 200% ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏప్రిల్ 16 వరకు వీరికి అప్లికేషన్ చేసుకోమని మనకు టైం ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఎంత స్పీడప్ చేసినా ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. లేకపోతే ఒకవేళ డీలే చేసి 2 months వరకు 45 days వరకు కూడా వెళ్తుంది. కాబట్టి విఆర్ఓ నోటిఫికేషన్ మేలో మాత్రం వచ్చే అవకాశం ఎక్కువ శాతంగా ఉంది. ఇక మే మిస్ అయితే మాత్రం జూన్లో మాత్రం పక్కా 100కి 200% నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ దీంట్లో భూభారతి చట్టాన్ని యాడ్ చేయరా అని ప్రభుత్వం చాలామంది నిరుద్యోగులు అడుగుతున్న వేళ ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ భూభారతి చట్టం అనేది ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ తీసుకుంటే 75 మార్కులు జిఎస్, ఇంకా 75 మార్కులు పంచాయతీ సెక్రటరీ గ్రామ పరిపాలనకు సంబంధించిన అంశాలను పెట్టడం జరిగింది. అయితే పేపర్ 1, పేపర్ 2 విధంగా. అయితే ఈ విఆర్ఓ నోటిఫికేషన్లో మాత్రం భూభారతిని ఈ 75 మార్కుల పూర్తికి వచ్చే అవకాశం అయితే లేదు. కావలిస్తే 75 మార్కుల్లో ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ 75 మార్కులో ఉన్న అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీషు, ఇది అర్థమెటిక్ రీజనింగ్ 50 మార్కులు, ఇంగ్లీషు 25 మార్కులు ఉంది కదా. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ మార్కులు తగ్గించేసి భూభారతి చట్టానికి అనగా ఒక 20 నుంచి 25 మార్కుల వరకు వెయిటేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఎవ్వరు కూడా చెప్పలేరండి. సిలబస్ అనేది ఓన్లీ ప్రెడిక్షన్స్ మాత్రమే. సిలబస్ అనేది నోటిఫికేషన్లోనే మనకు క్లారిటీగా ఉండబోతుంది. కావున ఈ జూన్ నెలలో అయితే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ముందుగా అయిపోతే మాత్రం మే నెలలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కావున ప్రతి ఒక్క సగటు నిరుద్యోగి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఎవరైతే సెలెక్ట్ కాలేరో మీరందరూ మళ్ళీ మీ ప్రిపరేషన్ని ప్రాపర్గా 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఇప్పటి నుంచే ప్రారంభిస్తే ముందుండే అవకాశం అయితే ఉంది. మీకు వీడియో నచ్చితే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.